అందరికి నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ డేకు ఇక 3 రోజుల సమయం మాత్రమే ఉన్నది. ఇప్పుడు ఆ పోలింగ్ డే కంటే ముందే ఎన్నికల కోడ్ అమలు కంటే ముందే విడుదల చేసిన కొన్ని పథకాల డబ్బులు అనేది లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయాలని ఏపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్కి లేఖ రాసినప్పటికీ వాటిని నిరాకరించింది ఎన్నికల కమిషన్. ఇప్పుడు వాటికి సంబంధించిన సమాచారాన్నే మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం కూడా మరవకండి. అప్పుడు ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ అనేది మనకి నోటిఫికేషన్ రూపంలో మీకు ముందుగానే రావడం కూడా జరుగుతుంది. ఓకే, వివరాల్లోకి వెళ్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమలు కంటే ముందే రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ, అలాగే మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తం ఈ 4 పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేసినప్పటికీ ఇవి ఎన్నికల కోడ్ అమలు తర్వాత కూడా వారి ఖాతాల్లోకి జమ అవుతాయని ఏపీ ప్రభుత్వం అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పటికీ ఇప్పటికీ ఇక 3 రోజుల సమయం మాత్రమే ఎన్నికలకు సమయం ఉన్నప్పుడు కూడా ఈ డబ్బులు ఆ లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అవ్వడం లేదు. ఇక ఈ డబ్బులు ఎన్నికల కంటే ముందే లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయాలని ఏపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ పర్మిషన్ అడగడం జరిగింది. ఈ 4 పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది వారి ఖాతాల్లోకి జమ చేయడానికి వీలు లేదని ఎన్నికల కమిషన్ నిర్ణయించడం జరిగింది. ఇవి ఖచ్చితంగా ఈ 4 పథకాలకు సంబంధించిన డబ్బులు అంటే ఎన్నికల కోడ్ అమలు కంటే ముందే విడుదల చేసిన ఈ డబ్బులను ఎన్నికలు పూర్తి అయిన తర్వాతనే ఈ డబ్బులను వారి ఖాతాల్లోకి జమ చేయాలని ఎన్నికల కమిషన్ కండిషన్ పెట్టడం జరిగింది. ఇవి ఖచ్చితంగా ఇప్పుడు ఎన్నికల కంటే ముందే అయితే లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ కావు. ఖచ్చితంగా ఎన్నికల పూర్తి అయిన తర్వాతన లేక ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాతన ఎప్పుడు విడుదల అవుతాయి అనేది ఇంకా మనకి సమాచారం అందలేదు. ఖచ్చితంగా అయితే ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాతే ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చినట్లు అయితే ఖచ్చితంగా ఈ పెండింగ్ లో ఉన్న ఈ పెండింగ్ పథకాలకు సంబంధించిన డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేకుంటే పార్టీ ఏమైనా మార్పు జరిగితే మాత్రం అది వాళ్ళ పార్టీకి సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినట్లు అయితేనే ఇప్పుడు పెండింగ్ లో ఉన్న ఈ పథకాల డబ్బులను మహిళల ఖాతాల్లోకి, రైతుల ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, ఇదే ఈ 4 పథకాలకు సంబంధించి ఎన్నికల కమిషన్ డబ్బులు జమకు నిరాకరించడం జరిగింది ఎన్నికల కమిషన్. ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ అలాగే చేయూత కానీ, రైతు భరోసా కానీ, ఈబీసీ నేస్తం కానీ, సున్నా వడ్డీ కానీ వీటికి సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయడం మాత్రం మరొకండి. ఓకే, థ్యాంక్ యూ.